ఈ రోజు ఎపిసోడ్‌లో కవల పిల్లలను కన్న పంచమిని చూసి మోక్ష మురిసిపోతూ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. పంచమి, నేను ఒక బిడ్డని కోరుకుంటే నాకు ఇద్దరు బిడ్డల్ని కానుకగా ఇచ్చావు పంచమి అని పంచమితో చెప్తూ ఉంటాడు. తను మాత్రం అంతా శివయ్య లీల మోక్ష బాబు. నా జీవితంలో ఏం జరిగినా అంతా శివయ్య ఆజ్ఞ ప్రకారమే జరిగింది అని తను చెప్తూ ఉంటుంది. తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని వాళ్ళిద్దరూ బిడ్డల్ని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరతారు. ఆ చీకట్లో ఎటు వెళ్లాలో వాళ్ళకి అర్థం కాదు. ఎటు చూసినా చీకటిగా ఉంటుంది. మోక్ష అయితే భయపడుతూనే ఉంటాడు. పసిబిడ్డలను పెట్టుకుని ఈ చీకట్లో ఏం చేయాలబ్బా అని అనుకుంటూ ఉంటే దూరంగా ఎవరో కాగడా పట్టుకుని వస్తున్నట్టు కనిపిస్తుంది. పంచమి మాత్రం మోక్ష బాబు అటు చూడండి ఎవరో కాగడా పట్టుకుని వస్తున్నారు అని చెప్పడంతో అంతలో కాగడా పట్టుకున్న మనిషి వాళ్ళ దగ్గరికి వస్తాడు. వెలుతురులో చూస్తే ఎవరో కాదు, సుబ్బు. సుబ్బును చూసి పంచమి ఆశ్చర్యపోయి, సుబ్బు నువ్వేంటిక్కడా అని అడుగుతుంది. గురువుగారు చెప్పారు పంచమి, అందుకే వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పి, ఈ చీకట్లో మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, అందుకే కాగడా తీసుకొచ్చాను. అయినా ఇక్కడికి దగ్గరలోనే శివుడి గుడి ఉంది పంచమి, ఈ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకోండి పంచమి, ఆ శివయ్యే మీకు తోడుగా ఉంటాడు అని చెప్పి కాగడాని మోక్ష చేతికిచ్చి సుబ్బు వెళ్లిపోబోతూ ఉంటాడు. పంచమి, సుబ్బు నువ్వు మా పక్కనే ఉంటే మాకు కొండంత ధైర్యంగా ఉంటుంది సుబ్బు, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అని అడుగుతుంది. లేదులే పంచమి, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి సుబ్బు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు గుడి లోపలికి వెళ్తారు. పంచమి దేవుడి దగ్గర దీపం వెలిగిస్తుంది. మోక్ష మాత్రం నేను ఇప్పుడే వస్తాను పంచమి అని వెళ్లి ఆకులు పట్టుకొస్తాడు. కింద అరిటాకులు పరిచి పిల్లల్ని అందులో పడుకోబెట్టబోతూ ఉంటే పంచమి వారిస్తుంది. వద్దులే మోక్ష బాబు, నా వాళ్ళలోనే పడుకోబెట్టుకుంటాను, ఎందుకంటే పిల్లలకి బట్టలు లేవు, డైరెక్ట్ గా ఆకుల్లో పండబెడితే వాళ్ళ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కదా అని అంటుంది. మోక్ష తను వేసుకున్న షర్టు విప్పి ఆ ఆకుల పైన షర్టు కప్పి ఆ తర్వాత పిల్లల్ని పడుకోబెడతారు. పంచమి అయితే తన చీర కొంగుని చించి వాళ్ళపైన కప్పుతుంది. తర్వాత ఆ రాత్రికి వాళ్ళు అలాగే నిద్రలోకి జారిపోతారు. వాళ్ళు నిద్రపోయిన కొద్ది సమయానికి నాగేశ్వరి వచ్చి ఆ నిద్రపోతున్న పిల్లల్ని చూసి, ఈ పిల్లల్లో మా మహారాణి విశాలాక్షి ఎవరో తెలుసుకోవడం ఎలాగా, వీళ్ళని గుర్తుపట్టడం ఎలాగా అనుకుని ఇద్దరు పిల్లల్ని మార్చి మార్చి చూస్తుంది. కానీ తనకి ఎవరో అనేది కనుక్కోలేకపోతుంది. తర్వాత ఇద్దరు పిల్లల్ని నాగలోకం తీసుకెళ్లిపోతాను, నాగదేవత అయితే కనుక్కుంటుంది అనుకుని పిల్లల్ని ఎత్తుకోబోతుంది. కానీ పిల్లల చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడి ఉంటుంది. పిల్లల్ని తాకగానే తను షాక్ కొట్టినట్టు వెనక్కి వచ్చేస్తుంది. తర్వాత నాగేశ్వరికి అర్థమవుతుంది, ఈ పిల్లలు శివయ్య సంరక్షణలో ఉండారు, వీళ్ళని నాగలోకం తీసుకెళ్లడం అనేది జరగని పని, నేను మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తే నేనే కాలి బూడిదైపోయే ప్రమాదం ఉంది అని అనుకుని పిల్లల్ని వదిలేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జ్వాల కూడా మగబిడ్డకు జన్మనిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ దిగులుగా కూర్చొని ఉంటారు. ఎందుకంటే మోక్ష పంచమి వెళ్లారే గాని వాళ్ళ జాడైతే తెలియలేదు. కానీ వాళ్ళు కనుక్కుంటే వాళ్ళు నాగుల వరమే వెళ్ళలేదని తెలుస్తుంది. ఇంకా అందుకని వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక మోక్ష ఫోన్ కూడా పనిచేయడం లేదనేసి వాళ్ళు దిగులుగా ఉంటారు. ఇప్పుడు ఏం జరిగిందని ఇంట్లో అందరూ అలా దిగులుగా కూర్చొని ఉన్నారు. జ్వాలక కూడా మీకు వారసుని కనిచ్చింది కదా, అయినా ఆ పంచమి తనే కదా వెళ్ళింది, ఇక్కడ ఎవరైనా పంపించారా ఏంటి, అయినా దానికోసం మీరు ఎందుకు అంతలా బాధపడిపోతున్నారు అని చిత్ర అడగడంతో బామ్మకి కోపం వస్తుంది. పంచమి ఏమీ అలిగలలేదు, మీలాగా గొడవ పెట్టుకుని వెళ్ళలేదు, తను శివయ్య సన్నిధిలోనే తన బిడ్డని కనాలి అన్న ఆశతో కోరికతో వెళ్ళింది అని బామ్మ సమాధానం చెప్తుంది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ ఇంటి ముందు బుడబక్కల వాడు వచ్చి డమరుకాన్ని వాయిస్తూనే ఉంటాడు. తర్వాత ఆ శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ బయటకు వచ్చి చూసేటప్పటికి ఆ బుడబక్కల అతను ఇలా చెప్తూ ఉంటాడు, మీ ఇంట్లో దుష్టశక్తి రాజ్యం ఏలబోతుంది, దుష్టశక్తి విలయ తాండవం చేయబోతుంది అని చెప్తూ ఉంటాడు.